హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ చూసినా జ్వరాలే, ఏ ఇంట్లో చూసినా జ్వరాలే. మాకు కూడా వచ్చి తగ్గిపోయినాయి, కానీ జ్వరం తగ్గింది, కానీ నీరసం మాత్రం అస్సలు తగ్గట్లేదు. కొంచెం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి కాచి చల్లార్చిన నీళ్ళైతే ఇవ్వండి. ఎక్కడ నీళ్లు నిలవండకుండా చూసుకోండి. దోమలు అవి లేకుండా చూసుకోండి. ఎక్కడ పట్టినా టైఫాయిడ్ జ్వరాలు, వైరల్ ఫీవర్లు, కొన్ని చోట్ల అయితే డెంగ్యూ కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. బయటి మాత్రం ఈ నూడిల్స్ కానీ, పానీపూరీలు, ఈ బజ్జీలు అవి కానీ అస్సలు తినకండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇప్పుడు ఎవరికి చూసినా జ్వరాలే ఉన్నాయి, గాలిపట అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కొంచెం అయినా సరే మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. జ్వరాలు వచ్చినా ఈ నీరసం అనేది మాత్రం తగ్గట్లేదు. సిలియన్లు పెట్టించుకున్నా కూడా నీరసం తగ్గలేదు నాకైతే. వేడి నీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళల్లో తేనె వేసుకొని తాగండి. ఎవరికైనా సరే ఈ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉంటే మాత్రం తేనె వేసుకొని మాత్రం తాగండి. అది మాత్రం చాలా నీరసం మాత్రం చాలా తగ్గించింది. నేనైతే మాత్రం అదే చేశాను. ఇప్పుడు కొంచెం ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాను. జాగ్రత్తగా ఉండండి.